ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు ఒక బాల్కనీ టూర్ చూడబోతున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ ట్రెడిషనల్ బాల్కనీ అంటే ఈ విధంగా ఉండాలి అనిపించేలా ఉంది. నార్మల్ గా ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఉన్న బాల్కనీని ఈ విధంగా డెకరేట్ చేసింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పెయింటింగ్స్ తో. తనేంటంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. తన పేరు ప్రసన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న. నీ పేరుకు తగ్గట్టే నీ మాటలు కూడా చాలా ప్రసన్నంగా ఉన్నాయి. సో తను ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఈ అమ్మాయిని చూసి అందరూ ఇన్స్పైర్ అవ్వాలి అనే విధంగా ఉందన్నమాట. సో తను హౌస్ లో ఎలా డెకరేట్ చేసుకుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అప్పుడు తన గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ బాల్కనీ టూర్ మాత్రం నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ 40 minutes దాకా ఉంది. 35 minutes to 40 minutes దాకా ఉంది. అందువల్ల సపరేట్ గా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాల్కనీ టూర్ చూసిన తర్వాత హౌస్ టూర్ చూద్దాం. సరే, ప్రతి ఒక్కటి కూడా పాత తరంలో ఎలా ఉందో, వస్తువుల వాడకం కావచ్చు, అతను పెట్టుకున్న విధానం కావచ్చు, అన్ని కూడా చాలా బాగుంది. ఇలా బాల్కనీలో అంతా పెయింటింగ్ వేసి నేను డెకరేట్ చేసుకున్నాను అక్క అని చెప్పినప్పుడు, సో తన్ని షూట్ చేసి పంపిస్తానంది. అప్పుడే నేను వాయిస్ చెప్పమని చెప్పాను. సో ఆ వాయిస్ విని నేను చెప్తానన్నాను. కానీ నాకెందుకు ఆ అమ్మాయి వాయిస్ అలానే పెడితే బాగుంటుంది అని అనిపించింది. తను ఎలా ఫీల్ అయి చేసింది అనేది మీరు వింటే బాగుంటుందని, అందువల్ల తన వాయిస్ అలానే పెట్టేశాను. అక్క నా వాయిస్ పెట్టద్దు, నా వాయిస్ బాగుండదు అనింది. అంటే తన మాటల్లో తను చేసిన విధానం వింటే బాగుంటుందని నేను అలానే ఉంచేశాను. ఇంకా ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఇంతగా ట్రెడిషనల్ వస్తువులను వాడుతూ అన్నీ ఫాలో అవుతున్న ఒక అమ్మాయి అని చెప్పొచ్చు. సో తప్పకుండా మనం తనని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిందే. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో లోడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం బాల్కనీ టూర్ చూసేద్దామా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న ఈ వీడియో మాకు పంపించినందుకు. అదే విధంగా తన బాల్కనీ పెయింటింగ్ చూస్తే నిజంగా చాలా బాగా నచ్చింది. అదే విధంగా కిచెన్ లో ఉన్న బాల్కనీ కూడా దానికి తగ్గట్టు కిచెన్ కి రిలేటెడ్ గా తన అందంగా డెకరేట్ చేసుకోవడం అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చి మా బాల్కనీ అండి. బాల్కనీని నేనే మొత్తం పెయింటింగ్ వేసాను. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఉంది కదా, ఈ వ్యూ వచ్చి ఒక పల్లెటూరు వాతావరణం ఉన్నట్టు, పల్లెటూరులో వాళ్ళు వాటర్ తీసుకొస్తున్నట్టు, అమ్మాయి ఉయ్యాలు ఊగుతున్నట్టు, వీళ్ళు అమ్మాయిని పల్లకిలో తీసుకెళ్తున్నారు, వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అదే అన్నీ వాయిస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి తను పని చేసుకుంటుంది. ఉయ్యాల తగిలితే అలా అయిపోయింది. ఉయ్యాల తగులుతుంటే తర్వాత కింద వచ్చి దంచుతున్నారు. తను వంట చేస్తుంది. అక్కడ వచ్చి బావిలో వాటర్ తీస్తున్నారు. ఇక్కడ వచ్చి అతను ఈవినింగ్ వ్యవసాయానికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాడు. ఇక్కడ తను పొలంలో ఏమంటారు విత్తనాలు వేస్తుంది. ఈయన పంచ మీద ఉండి చూస్తున్నాడు. ఇది పొలంలో పనులు చేస్తున్నారు. ఇట్లా చేశాను. తర్వాత ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది, ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, దానికి అట్లా పెట్టేశాను. ఇక్కడ ఒక మనీ ప్లాంట్, మల్లె చెట్టు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టు. ఇక్కడ ఒక ఆమె అంటే పనికి వెళ్తున్నది, వాళ్ళ పాపని తీసుకెళ్తుంది. ఇక్కడ ఇంకొక ఆవిడ వెళ్తుంది. ఇక్కడ తన పాపని పట్టుకొని వెళ్తుంది. ఇట్లా ప్లాన్ చేశాను. నేను పెయింటింగ్ వేసాను. వేసిన తర్వాత ఇటు వచ్చేస్తే ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ హ్యాంగ్ చేశాను మొత్తం అన్నీ. ఇది వచ్చి ఏమంటారు, ఒకదానికి క్యాన్ వచ్చింది, అది ఖాళీ అయితే వేస్ట్ ఎందుకని వంకాయ చెట్టు పెట్టా, కానీ అది పోయేటట్టు ఉంది. దానికి పెయింటింగ్ వేయాలి. ఇది అన్ని చెట్లు రావాలనేసి స్టెప్ బై స్టెప్ పెట్టాను. ఇది టర్టల్ వైన్.
టోటల్ 1 ఇది వచ్చి పసుపు చెట్టు, పసుపు వేసాను. ఇది వచ్చి ఒక పూల చెట్టు. ఇది పచ్చిమిర్చి చాలా కాసింది, ఇప్పుడు లేవు, మళ్ళీ వస్తాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇది ఒక షో చెట్టు, మల చెట్టు. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ పైన కూడా ఇవి లోపల హాల్లో మిగిలిపోతే వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము, ఆ వుడ్వి. ఇదేమో హ్యాంగ్ చేసుకోవడానికి అవుతుందని. ఇక్కడ అసలు హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇక్కడ పెడదాం అనుకున్నాము, కానీ ఏమైపోయిందంటే నీడొచ్చి చెట్లు అసలు బాగా ఉండట్లేదు, అందుకనేసే తీసేసి ఇక్కడ స్టిక్ పెట్టేసి అట్లా పెట్టాము. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. ఇక్కడ వచ్చి పెళ్ళి కొడుకు తీసుకెళ్తున్నారు, అంటే ఊరేగింపు. తర్వాత వీళ్ళందరూ వాయిస్తున్నారు. అసలు ఇక్కడ పెద్దగా ఉంటుంది పెయింటింగ్, అది ఇక్కడ పెళ్ళి అవుతుంది. ఇక్కడ ఒక చిన్న విలేజ్ లాగా చేశాను, విలేజ్ టైప్. వాళ్ళు కట్టెలకి వెళ్తున్నారు. ఇంకొక ఆవిడ గంపలో ఏదో తీసుకెళ్తుంది, స్నానం పోస్తుంది. ఈవిడ జుట్టేస్తుంది అమ్మాయికి. అదే ఫుడ్ అలా తీసుకెళ్తున్నాడు, వాటర్ తీసుకెళ్తున్నారు, చెట్లు. ఈమె వంట చేస్తున్నారు. ఇక్కడ వచ్చి తను ఆడుకుంటుంది, ఇక్కడ కావాలి తీసుకెళ్తున్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. క్యాన్స్ అంటే ఆయిల్ యూజ్ చేసిన తర్వాత క్యాన్స్ మిగిలిపోతే వాటిని ఏం చేశానంటే అట్లా తర్వాత పెయింటింగ్ చేసి ఇలా హ్యాంగ్ చేయాలా, అందుకని పెట్టినాను. ఇంకా పెయింటింగ్ వేయలేదు. ఇక్కడ కూర్చొని అంటే మిల్క్ కానీ కాఫీ కానీ తాగుతుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ బాగుంటుంది. చాలా బాగా చేసింది కదా. ఈవెన్ కిచెన్ ఇది కావచ్చు, ముందు ఫ్రంట్లో బాల్కనీ కావచ్చు, అంటే దానికి తగ్గట్టు వెజిటబుల్స్ వేయడం, అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఇంత చిన్న స్పేస్ను కూడా అందంగా డెకరేట్ చేయొచ్చు అనే విధంగా
ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆ పెయింటింగ్ తనకి వచ్చిన ఐడియా అన్ని కూడా పాత కాలంలో ఏమేం పనులు చేసేవాళ్ళు అనేది ఒక్కొక్కటి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వాల్ మొత్తం పెయింటింగ్ చేసిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అమ్మాయికి. నిజంగా చాలా బాగుంది ప్రసన్న, సూపర్ గా వేసావు అన్నమాట పెయింటింగ్ కూడా. రాకీ ఫ్లవర్ చెట్టు, అది పచ్చిమిర్చి చెట్టు, ఇది కూడా పచ్చిమిర్చి. చిన్న చిన్న వాటిలన్నింటిలో పచ్చిమిర్చి పెట్టారు. ఇది పొట్టి పచ్చిమిర్చి, పొట్టిగా ఉంది చూడండి, ఇంతే ఉంది. ఇది చెర్రీ పచ్చిమిర్చి, చెర్రీ అంటారు, చెర్రీ పచ్చిమిర్చి. కిందది కూడా అదే. పసుపు చెట్లు, పసుపు. ఇది వచ్చి స్వీట్ పొటాటో, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి అది చెట్టు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీ ఐడియాస్ ఏంటి అనేది కమెంట్స్ లో చెప్పండి. ఇన్ కేస్ తనకి ఏదైనా మీరు ఐడియాస్ ఇచ్చే పనికైతే కూడా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విధంగా తన బాల్కనీని ఇంకా అందంగా చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. సో మనం కూడా ఈ విధంగా మన బాల్కనీని ఈ విధంగా ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా మనం పెయింట్ చేయగలిగితే గనక చాలా బాగా అనిపిస్తుంది. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. ఈవెన్ ఇంటి ముందు ముగ్గు పెట్టడం కూడా తను అంత చక్కగా పెడుతుంది. సో నెక్స్ట్ హౌస్ టూర్ లో ఇవన్నీ కూడా మీరు చూడబోతున్నారు. సో వాళ్ళ హౌస్ టూర్ అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట. తను చేసిన విధానం అయితే అదిరిపోయింది. సో ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత బాగుందో. సో మనం నెక్స్ట్ వీడియోలో వాళ్ళ హౌస్ టూర్ చూసేద్దాం. సో అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి. అంతేకాకుండా కొన్ని తను వేసిన రంగోలీని యాడ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట రంగోలీలు తనవి.